హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ ప్రేయసి రావి, ఎపిసోడ్ నెంబర్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మిర్చి, ఇందాక ఎప్పుడో ఆకలిస్తుందన్నావు, వెళ్దామా అడిగాడు ప్రశాంత్. ఇప్పుడు నాకు బయటకు వచ్చే ఓపిక లేదు, ఇక్కడికే తెప్పించండి హిట్లర్ అంది స్నేహ. ఓకే, నీ ఇష్టం అని చెప్పి రిసెప్షన్కి ఫోన్ చేసి డిన్నర్ తెప్పించాడు ప్రశాంత్. తను తింటూ ప్రశాంత్కి కూడా తినిపిస్తుంది స్నేహ. తింటూ తింటూ మధ్యలో స్నేహకి ఏవో కబుర్లు చెప్తున్నాడు ప్రశాంత్. అలా చెప్తున్న ప్రశాంత్ ఒక్కసారిగా మూగబోయాడు. ప్రశాంత్కి తినిపిస్తున్న స్నేహ మాత్రం తను సైలెంట్ అవ్వటంతో ఏమైందా అని తలెత్తి చూసింది. ప్రశాంత్ చూపులు తన నడుం దగ్గర ఉండటంతో చీర సరిచేసుకొని ఏం చేస్తున్నారు హిట్లర్ అని అడిగింది సీరియస్గా. స్నేహ అలా అడిగేసరికి వెంటనే పొలమారింది ప్రశాంత్కి. తల మీద కొట్టుకుంటూ అది అది అంటూ తడబడుతున్న ప్రశాంత్ని చూసి, అంత కష్టపడకండి, మీరెక్కడ చూస్తున్నారో నేను చూశాను అంటుంది స్నేహ. ఓ, చూసేశావా? అయినా ఇలా ఊరిస్తూ ఉపవాసం ఉంచటం ఏం బాలేదు అన్నాడు ప్రశాంత్. షటప్ అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది. అరే, ఇప్పుడు నేనేం చేశా? నా భార్య నడుమే కదా నేను చూసింది, దానికి కూడా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? చూపులు కూడా వద్దంటే ఎట్లా అన్నాడు బుంగమూతి పెట్టుకుని. తనను చూసి నవ్వొస్తున్నా ఆపుకుంటూ, తిన్నారుగా, ఇంకా మీ రూమ్కి వెళ్ళండి అంది స్నేహ. హా, వెళ్తున్నా అంటూ ఓరకంట స్నేహ నడుముని చూడటానికి ట్రై చేస్తున్నాడు ప్రశాంత్. చూసింది చాలు, దయచేయండి అంది స్నేహ డోర్ వైపు చూపిస్తూ. నీకు అసలు కొంచెం కూడా జాలి లేదు మిర్చి, గుడ్ నైట్ అని 2 అడుగులు వేసి మళ్ళీ వేగంగా వెనక్కొచ్చి స్నేహాన్ని హక్ చేసుకున్నాడు. ఒకేసారి వచ్చి హక్ చేసుకునేసరికి బ్యాలెన్స్ లేక ఇద్దరు బెడ్ మీద పడ్డారు. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ప్రశాంత్కి అంత దగ్గరగా ఉండటంతో వెంటనే పైకి లేద్దాం అనుకున్న స్నేహకి ప్రశాంత్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అప్పటి వరకు పక్కన పెట్టిన ఆలోచనలు, కొత్త కోరికలు మెదడులోకి చేరటంతో స్నేహ ఫేస్ మీద కురులని చెవి వెనక్కి పెట్టి అదురుతున్న స్నేహ పేదాలని ఇంకో ఆలోచన లేకుండా అందుకున్నాడు ప్రశాంత్. కాసేపటికి తనని వదిలి స్నేహ వైపు చూశాడు. తన కళ్ళలో నుండొస్తున్న కన్నీటిని చూసి షాక్ అయ్యి, సారీ మిర్చి అంటూ పైకి లేస్తున్న ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకొని ఆపింది స్నేహ. ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదు, ఆనందంతో వచ్చేవి. నేనింకా మిమ్మల్ని వెయిట్ చేయించాలి అనుకోవటం లేదు అంటూ తల పక్కకి తిప్పి సిగ్గుపడుతూ ఉంటుంది స్నేహ. స్నేహ మాటలని, సిగ్గుని కంపేర్ చేశాక అర్థమైంది ప్రశాంత్కి స్నేహ ఏమందో. నిజంగా అంటున్నావా మిర్చి అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. అని తలూపుతూ, ఇంతకన్నా చెప్పాలా అంటూ ప్రశాంత్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగింది. థ్యాంక్ యూ మిర్చి అంటూ ఆనందంగా స్నేహ ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి తన పెదవులని అందుకున్నాడు. ఈసారి వారు ఆ ముద్దుతో ఆగలేదు. అలా స్నేహ, ప్రశాంత్ వారి మధ్య ఉన్న ఈ దూరాన్ని కూడా చెరిపేసి ఒక్కటయ్యారు. లేటుగా పడుకోవటంతో బారెడు పొద్దెక్కినా లేవలేదు ఇద్దరు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేసి హలో అంది స్నేహ నిద్రమత్తులో. హలో మేడం, ఇక్కడ సూర్యుడు మమ్మల్ని పలకరించి 4 గంటల పైనే అయింది, మీకింకా తెల్లారినట్టు లేదు అన్నాడు అభయ్. నువ్వా బాబు, నిన్న పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా, ఈరోజు నీకు ఇదే పనిష్మెంట్, వెయిట్ చేయి అంది స్నేహ. కానీ ఎంతసేపు, నేను పొద్దున్నుండి వెయిట్ చేస్తున్నా. ఎంత మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మాత్రం మమ్మల్ని ఇలా వెయిట్ చేయించటం ఏం బాలేదమ్మా అన్నాడు అభయ్. వస్తానులే, ఏడవకు అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహ. ఏంటో ఈలోగా మన రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటూ వెళ్ళాడు అభయ్. ఫోన్ పెట్టేసిన స్నేహ ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రశాంత్ని చూసి రాత్రి తమ మధ్య జరిగింది తలుచుకొని సిగ్గుపడుతూ ప్రశాంత్ నుదుటన ముద్దు పెట్టి పైకి లేస్తుంటే ప్రశాంత్ చేతులు తనని చుట్టేశాయి. విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావటం లేదు. వదలండి హిట్లర్, టైం ఎంత అయిందో చూసారా? ఈ టైం వరకు పడుకుంటే ఎలా? అభయ్ ఫోన్ చేశాడు, మనం వెళ్ళాలి, లేకపోతే తనేమనుకుంటాడు? తనని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు, వదలండి అంది స్నేహ. నువ్వు చెప్పటం అయిపోయిందా? చాలా రోజుల తర్వాత నా మార్నింగ్స్కి నువ్వు మెలకువలా పక్కనున్నావు,
కాసేపు ఈ క్షణాన్ని ఆస్వాదించనివ్వు మిర్చి అన్నాడు ప్రశాంత్. మాటలు బాగా వస్తున్నాయి సార్కి అంది ప్రశాంత్ బుగ్గలు గిల్లుతూ. నువ్విచ్చిన ఎనర్జీ అలాంటిది మరి అన్నాడు కన్ను కొడుతూ. అలాగే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ బెడ్షీట్ మొత్తం ప్రశాంత్కి కప్పేసి ప్రశాంత్కి పట్టుకునే ఛాన్స్ లేకుండా వెంటనే ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. స్నేహ ఫ్రెష్ అయ్యి వచ్చాక తనని గుర్రుగా చూస్తున్నాడు ప్రశాంత్. ఈ అని క్లోజప్ స్మైల్ ఇచ్చి, ఫ్రెష్ అయ్యి రండి హిట్లర్ అంది స్నేహ. మీటింగ్ ఉందని గుర్తు రావడంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మీ బట్టలు మీ రూమ్లో ఉన్నాయి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి స్నేహ వెళ్ళి ప్రశాంత్ బట్టలు తీసుకొచ్చింది. అవి వేసుకొని వెళ్దామా అంటూ ఇద్దరు బయటకు వచ్చారు. రెస్టారెంట్లో టిఫిన్ చేస్తూ అభయ్కి కాల్ చేసింది స్నేహ. అప్పటికే గుర్రు పెట్టి నిద్రపోతున్న అభయ్ ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఉలికిపడి లేచాడు. లిఫ్ట్ చేసి హలో అనకముందే, ఏం బాబు, మాకు తెల్లారిందని చెప్పి నువ్వు తన్ను పెట్టి నిద్రపోతున్నావా అంది స్నేహ. చిచి, అలాంటిదేం లేదు, నేను జస్ట్ కళ్ళు మూసుకున్నా అంతే అన్నాడు అభయ్. తెలుస్తుందిలే, టిఫిన్ చేద్దురా, మేమిక్కడ రెస్టారెంట్లో ఉన్నాం అంది స్నేహ. మీరు కానివ్వండి, నేను తిన్నాను అన్నాడు అభయ్. మాది కూడా అయిపోయింది, నువ్వు రా అభయ్, మీటింగ్ ఉందంట, మనం వెళ్ళాలి అంది స్నేహ. 10 minutes వచ్చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి స్నేహ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఈరోజు మీటింగ్స్ అన్నీ అయ్యాక వారికి అనుగుణంగా మెటీరియల్ సప్లై చేసి కంపెనీని సెలెక్ట్ చేసి కొటేషన్ అభయ్ చేతికిస్తూ, అభయ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఇది గోకుల్కి చూపించి తన సైన్ కూడా తీసుకో అని చెప్పాడు ప్రశాంత్. హలో, ఇక్కడ నేను కూడా ఉన్నాను అంది స్నేహ. నువ్వు ఒక 10 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టావు కదా స్నేహ అన్నాడు అభయ్. వాట్, నాకు తెలియకుండా నేను ఆఫీస్కి లీవ్ పెట్టడం ఏంటి అంది సీరియస్గా. అభయ్ ప్రశాంత్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు కొంచెం చెప్తారా అంది స్నేహ అర్థం కానట్టుగా చూస్తూ. ఇంకాసేపు ఆగితే మీద పడి కరిచేలా ఉంది, నువ్వే చెప్పు బాస్ అన్నాడు అభయ్. ఇద్దరిని షాక్ అయి చూస్తుంది. మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అంది స్నేహ. ప్రశాంత్ నవ్వుతూ, దానికి ఇంకా టైం ఉంది అన్నాడు అభయ్ భుజం మీద చేయి వేస్తూ. వాళ్ళిద్దరిని అలా చూస్తున్న స్నేహకి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరిద్దరూ అని మాట్లాడుతుండగానే ఫ్లైట్ టైం అవుతుంది, మనం వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ వాచ్ చూసుకుంటూ. ప్రశాంత్ అడిగినా చెప్పడని అర్థమైపోయింది స్నేహకి. సైలెంట్గా వారిద్దరు వెనక నడిచింది. పాపం ఫీల్ అయినట్టుంది. నిజం చెప్పేయచ్చు కదా ప్రశాంత్ అన్నాడు అభయ్. చెప్పాను కదా టైం రావాలని అన్నాడు ప్రశాంత్. సారీ స్నేహ, నాకు చెప్పేయాలనున్నా నీ భర్త మాటకి గౌరవం ఇచ్చి నేను మాట్లాడలేకపోతున్నాను అనుకున్నాడు అభయ్. ముగ్గురు ఫ్లైట్ ఎక్కి వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. జర్నీ చేస్తున్నంతసేపు ముగ్గురు మధ్య మౌనం. ఒక్కరు కూడా మాట్లాడుకోలేదు. ఫ్లైట్ దిగి లగేజ్ అంతా చెక్ చేసుకున్నాక ఓకే, మళ్ళీ కలుద్దాం, సీ యూ అని చెప్పి అభయ్ వెళ్ళిపోయాడు. ప్రశాంత్ వైపు చూడకుండానే నేను కూడా వెళ్తాను అంది స్నేహ. ఎక్కడికి అన్నాడు ప్రశాంత్ ఫోన్ చూసుకుంటూ. ఇంకెక్కడికి, మా ఇంటికి అంది స్నేహ. మీ ఇల్లా, ఎక్కడుంది? నాకు తెలిసినంత వరకు మన ఇల్లే నీ ఇల్లు అన్నాడు ప్రశాంత్. అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడకండి, నేను ఇప్పుడు ఝాన్సీ దగ్గర ఉంటున్నాను, నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లే నా ఇల్లు అంది స్నేహ. తెలివి నీకు ఒక్కదానికే ఉంది అనుకోకు మిర్చి అంటూ తన బుగ్గగిల్లాడు ప్రశాంత్. చుట్టూ చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు, మనం ఎక్కడున్నామో కాస్త స్పృహలోకి రండి అంది స్నేహ. ఆల్రెడీ చెప్పా, నేనెక్కడున్నాను అన్నది కాదు, పక్కన నువ్వు ఉంటే నాకు ప్రపంచంతో పని లేదు అన్నాడు ప్రశాంత్. నేను వెళ్తున్నాను అంది స్నేహ. ఎక్కడికి వెళ్ళేది, నువ్వు ఈరోజు నుండి నా దగ్గరే ఉంటావు అన్నాడు. జోక్స్ వేయకండి హిట్లర్, మీకు చెప్పాను కదా కొన్ని రోజులు నేను మీకు దూరంగా ఉంటానని. ఇనఫ్, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు, ఇప్పటి నుండి నేను చెప్పేది నువ్వు విను. ఈ రోజు నుండి నువ్వు నాతో పాటే ఉంటున్నావు, ఇదే ఫైనల్, అర్థమైందా, రా అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు ప్రశాంత్. అది ఎయిర్పోర్ట్ అండ్ జనాలు ఉండటంతో సైలెంట్గా ప్రశాంత్ వెనక నడిచింది స్నేహ. ఇంటికి వచ్చాక స్నేహ చెయ్యి పట్టుకొని లోపలికి వస్తున్న ఇద్దరిని చూసి గుమ్మంలోనే ఆపేసింది వరలక్ష్మి. ఇద్దరికి హారతిచ్చి, ఈసారి కలిసి అడుగెడుతున్న మీ ఇద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు, మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి దూరం రాకూడదు అనుకుని
లోపలికి రండి అంది వరలక్ష్మి. నేను ప్రతి క్షణం కోరుకునేది అదే నానమ్మ. స్నేహ ఎప్పటికీ నాతోనే ఉండాలని. కానీ తనే ప్రతిసారి నాకు బాధను మిగిల్చి దూరంగా వెళ్తుంది. ఈసారి నుండి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళనివ్వనులే అంటూ స్నేహ చెయ్యి పట్టుకొని రండి మిసెస్ స్నేహ ప్రశాంత్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఇంటి లోపలికి అడుగుపెట్టిన స్నేహ ఇల్లంతా చూస్తూ ఉంటుంది. అదేంటి ఏదో కొత్తగా వచ్చినట్టు అలా చూస్తున్నావు? ఈ ఇల్లు నీకు అలవాటైన ఇల్లే కదా అని అడిగాడు ప్రశాంత్. అలవాటైన ఇల్లే అయినా నేను ఈ ఇంట్లో ఉన్న దానికంటే దూరంగా ఉన్న రోజులే ఎక్కువ కదా అంది స్నేహ. అలా ఉండేలా చేసిందెవరు? నేనేమైనా నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పానా? లేదా నానమ్మ వెళ్ళిపోమందా? ఏ నానమ్మ అన్నాడు వరలక్ష్మిని చూస్తూ. నేనెందుకు వెళ్ళమంటాన్రా నా మనవరాలని అంది వరలక్ష్మి. అవును, అందుకే కదా ఇన్ని రోజులు ఇది దొంగచాటుగా ఈ ఇంటికి వస్తుంటే హెల్ప్ చేస్తున్నావు అన్నాడు వరలక్ష్మిని చూసి. నాలుక బయటపెట్టి వీడికి తెలిసిపోయింది అనుకుంది వరలక్ష్మి. ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది స్నేహ. నాకు అన్నీ తెలుసు అన్నాడు ప్రశాంత్. అన్నీ అంటే అంది స్నేహ. అన్నీ అంటే అన్నీ అంటూ స్టెప్స్ ఎక్కుతూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోగా నాకు కాఫీ కావాలి అన్నాడు ప్రశాంత్. నేను పంపిస్తాను అంది వరలక్ష్మి. నువ్వు కాదు నానమ్మ, ఇప్పుడు నా భార్య వచ్చింది, తనే తీసుకొస్తుంది అని స్నేహ వైపు చూసి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళాడు. ఏమైంది ఈ మనిషికి? ఇంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నైట్ బాగానే ఉన్నారు కదా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన స్నేహాన్ని తడుతూ ఏమైందే అలా ఉన్నావు అని అడిగింది వరలక్ష్మి. నీ మనవడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదమ్మమ్మ అంది స్నేహ. ఏం చేశాడు? ఏం చేస్తాడు? నాకు అర్థం కానట్టుగా ఏవేవో చెప్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. పొద్దున్నుంచి నాకేం అర్థం కావట్లేదు అంది స్నేహ. ముందు ముందు అర్థమవుతాయిలే, ముందు వాడికి కాఫీ తీసుకెళ్ళు అంది వరలక్ష్మి. సరే అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి ప్రశాంత్కి తీసుకెళ్ళింది స్నేహ. అద్దం ముందు నించొని హెయిర్ సరి చేసుకుంటున్న ప్రశాంత్ని చూసి కాఫీ అంది వెనక నుండి. అది తీసుకుని తాగుతూ ఫోన్ చూసుకుంటున్నాడు. నేను ఒకసారి ఝాన్సీ దగ్గరికి వెళ్ళొస్తాను అంది స్నేహ. దేనికి అన్నాడు ప్రశాంత్. నా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి, తెచ్చుకోవటానికి అంది. అవసరం లేదు అన్నాడు ఫోన్లో నుండి తలెత్తకుండానే. అసలు ఏంటి మీరు పొద్దుటి నుండి ఇంత విచిత్రంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాలి, వెళ్తున్నా అంటూ వెళ్ళటానికి 2 అడుగులు వేసిన స్నేహాని స్నేహ అక్కడే ఆగిపో, లేదంటే ప్రశాంత్ మీద ప్రామిస్ అన్నాడు. వెళ్ళేదల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి ప్రశాంత్ని చూసింది. కాఫీ తాగడం ఆపి కప్పు పక్కన పెట్టి స్నేహ దగ్గరికి వచ్చాడు. నన్ను కాదని ఒక్కడుగు బయటికి వేసినా నాలో సెకండ్ ప్రశాంత్ని చూస్తావు అంటూ ఉండగా ఫోన్ రావటంతో ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఏమైంది ఈయనకి? సడన్గా ఇలా మారిపోయారు అని బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. ఫోన్ మాట్లాడొచ్చి ఆలోచనలో మునిగిపోయి ఉన్న స్నేహాన్ని చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మిర్చి, డిన్నర్ చేద్దాం అన్నాడు ప్రశాంత్. హా అని ముభావంగా చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చింది. కిందికి వెళ్ళేసరికి ప్రశాంత్ వెయిట్ చేస్తూ కనిపించాడు. తనకి ప్లేట్లో పెట్టింది. మరి నువ్వు అన్నాడు ప్రశాంత్. నేను తర్వాత తింటాను, మీరు తినండి అంది స్నేహ. సరే అని తాను తినటం పూర్తి చేసి రూమ్కి వెళ్ళాడు. నీకు తోడుగా నేనుంటాను, తినవే అంది వరలక్ష్మి. ఆకలిగా లేదమ్మమ్మ, కాస్త తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ రూమ్కి వచ్చింది. ఏంటి అప్పుడే తినేసి వచ్చావా అని అడిగాడు తను చదువుతున్న బుక్కుని పక్కన పెట్టి. హా అని చెప్పి పక్క సర్దుతుంది. బయటికి వెళ్ళి పైనుండి నానమ్మ స్నేహ భోజనం చేసిందా అని అడిగాడు. లేదురా, తలనొప్పట, ఏం తినబుద్ధి కావట్లేదు అంది అని చెప్పింది వరలక్ష్మి. చేతులు కట్టుకొని స్నేహ వైపు సీరియస్గా చూస్తున్నాడు ప్రశాంత్. అబ్బా ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ తన చీర కొంగుని నలిపేస్తూ ఉంటుంది. తన చెయ్యి పట్టుకొని మరీ అంత కష్టపడకు అంటూ తనని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేశాడు. స్నేహ కంగారుగా చూస్తుంది. నీ భర్త దగ్గర ఉండటానికి నీకు అంత ఇబ్బందిగా ఎందుకుంది స్నేహ అని అడిగాడు ప్రశాంత్ డోర్ కానుకొని. చివున తలెత్తి ప్రశాంత్ని చూసింది స్నేహ. చెప్పు మిర్చి, మనిద్దరి మధ్య దూరానికి కారణం ఏంటి, నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు ప్రశాంత్. స్నేహ మౌనంగా ఉంది. అలా సైలెంట్గా ఉండకు మిర్చి, మనిద్దరి ప్రేమని విడదీసే శక్తి మూడో మనిషికుందా? అంత ఈజీనా? ఒక్క పూట నేను నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తేనే ఉండలేకపోయావు,
అలాంటిది ఎవడో దారిన పోయే గొట్టంగాడు ఏదో వాగాడని నన్ను దూరం పెడతావా? ఎన్నిసార్లు అడిగాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటానని. ఒక్కసారైనా చెప్పావా? అంటే నీ మనసులో ఉన్న భయం, బాధ ఏదైనా పంచుకోవటానికి నేను సరిపోనా? లేదా నువ్వు నాకన్నా తెలివైన దానివి కాబట్టి నువ్వే అన్నీ చూసుకోగలవు, ఏదైనా చేయగలవు, అంతేనా? అసలు నేనొకడున్నానని ఏమైనా గుర్తుందా నీకు? లేదా వీడికేంటేలే చెప్పేది అని లెక్కలేనితనమా? అన్నాడు. ప్రశాంత్ దగ్గరికొచ్చి తన షర్ట్ కాలర్ పట్టుకొని, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా? నేను మీ ప్రతి మాటని గౌరవిస్తాను అంది స్నేహ ఏడుస్తూ. గౌరవం? ఏ రోజైతే వాడెవడికో భయపడి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ రోజే అర్థమైపోయింది మిర్చి, నువ్వు నాకు ఎంత విలువనిస్తున్నావో అన్నాడు స్నేహ చేతులను విడిపించుకుంటూ. అంటే మీకు అసలు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి కారణం తెలిసిపోయిందా అని అడిగింది స్నేహ. నాకెప్పుడో తెలుసు. నువ్వేమనుకున్నావు? నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? తెలుసుకున్నాను. తెలిసిన రోజునే వాడిని చంపేద్దామని వాడింటికి వెళ్ళాను. కానీ అభయ్ నన్ను ఆపేశాడు. లేదంటే వాడు చచ్చి చాలా రోజులై ఉండేది అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా. అంతా తెలిసి కూడా ఇన్ని రోజులు ఏం తెలియనట్టు యాక్ట్ చేశారా అని అడుగుతుంది. ఎవరు కాదు యాక్టర్స్, నువ్వు కూడా ఇలాగే యాక్ట్ చేసావు కదా నా దగ్గర అన్నాడు ప్రశాంత్. కానీ నేను అది అంటుంది స్నేహ. తెలుసు మిర్చి, నా ప్రాణాలు కాపాడుకోవటానికి నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసు. మరిప్పుడు మీరు నా మీద ఇంత కోపంగా ఎందుకున్నారు? ఎప్పుడైతే మీకు ఈ విషయం తెలిసిందో అప్పుడే కోపంగా ఉండాలి కదా అని అడుగుతుంది స్నేహ. ఇదే ముసుగులో ఇంకా దాగుడు మూతలు ఆడాలని నేను అనుకోవటం లేదు స్నేహ, అందుకే బయటపడ్డాను. ఈ రోజు నుండి నువ్వు కాదు, నేను వాడితో నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. అండ్ నిన్న ఏదైతే మన మధ్య జరిగిందో అది అనుకోకుండా జరిగినా అదంతా ప్రేమతోనే జరిగింది, పంతంతో కాదు అన్నాడు. ఏడుస్తున్న స్నేహాన్ని దగ్గరికి తీసుకున్నాడు ప్రశాంత్. నాకు నీ మీదున్నది కోపం కాదే మిర్చి, ఒక థర్డ్ పర్సన్ వల్ల ఇన్ని రోజుల్లో మనం ఎన్ని సంతోషాలని కోల్పోయాం, అదే నా బాధ. అది నీకు అర్థం అవ్వాలని నీతో మార్నింగ్ నుండి అలా బిహేవ్ చేశాను అన్నాడు. మీరు నాకు దూరంగా ఉన్నా కూడా నేను తట్టుకోగలిగాను, కానీ ఇలా దగ్గరగా ఉండి కూడా కోపం చూపిస్తే నేను తట్టుకోలేను హిట్లర్ అంది ప్రశాంత్ని గట్టిగా పట్టుకుని. పిచ్చి మిర్చి అని స్నేహాన్ని వదిలి, నొప్పి లేకుండా నన్ను బాధించేది ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళు. ఇవి ఏ కారణంతో వచ్చినా నా మనసంతా భారంగా అయిపోతుంది మిర్చి అన్నాడు ప్రశాంత్ స్నేహ కన్నీళ్లు తుడుస్తూ. ఈ రోజు నుండి నీ బాధ ఏదైనా నాతో షేర్ చెయ్యు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మన ప్రేమే మన బలం. దాన్ని విడదీసి మనల్ని బలహీనం చేద్దామనుకున్నాడు వాడు. అరే, వాడికి కూడా అది అర్థమైంది. నీకే ఇంతవరకు అర్థం కాలేదు అన్నాడు ప్రశాంత్. సారీ అంది స్నేహ తలదించుకుంది. నీ సారీ నాకేం వద్దు మిర్చి, ఇంకోసారి ఇలా చేయకు అంతే అన్నాడు ప్రశాంత్. ఏదో ఒక రోజు మీకు ఈ విషయం తెలుస్తుందని తెలుసు. ఆ రోజు నేను మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ అని ప్రశాంత్ని హక్ చేసుకుంది స్నేహ. నేనెంత ప్రేమిస్తానో నా ప్రేమకి విలువ ఇవ్వకపోతే అంతే ద్వేషిస్తాను మిర్చి. నేను నిన్న చెప్పినట్టు నువ్వు నా లైఫ్. నాలో ఊపిరున్నంత వరకు నీకే కష్టం రాకుండా చూసుకోవటమే నా బాధ్యత. మీ అమ్మ నాన్న నాలో ఏం చూసి నన్ను నమ్మారో నాకు తెలీదు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకు. నాకు తెలియకుండా నువ్వు ఈ రోజు నుండి ఏ పిచ్చి పని చేయకూడదు, గుర్తుపెట్టుకో అన్నాడు ప్రశాంత్. సరే అని తలూపింది. ఇన్ని రోజుల నుండి తను పడుతున్న బాధని ప్రశాంత్ ఒక్క 10 నిమిషాల్లో దించేశాడు. అప్పటి వరకు ఎన్నో టెన్షన్స్తో ఉన్న స్నేహ మొహంలోకి ప్రశాంతత చేరింది. నువ్వు ఇంకేం ఆలోచించకు మిర్చి, నాకేం కాదు, అస్సలు భయపడకు అన్నాడు ప్రశాంత్ స్నేహ నుదుటిన ముద్దు పెడుతూ. ప్రశాంత్ని హత్తుకుని అలా ఉండిపోయింది స్నేహ. హలో మేడం, ఇప్పటికైనా భోజనం చేద్దురు రండి అన్నాడు ప్రశాంత్. కడుపు నిండిపోయింది అంది స్నేహ. అలా అంటే ఎలా? ఇక నుండి మనం మన లైఫ్లోకి మూడో వ్యక్తిని ఆహ్వానించే పనిలో ఉండాలి. మరి ఓపిక కావాలి కదా అన్నాడు ప్రశాంత్ కన్ను కొడుతూ. మీకు అసలు సిగ్గు లేదు అంటూ తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇలా అయితే కష్టం మిర్చి, నాకు బుల్లి స్నేహ కావాలి అన్నాడు ప్రశాంత్. వస్తుంది, కానీ మీరు కొంతకాలం వెయిట్ చేయాలి మరి అంటుంది. అదేంటి మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి
అన్నాడు. ఆ పరంధామయ్య పతనం జరిగాకే మన బేబీ గురించి ఆలోచిద్దాం హిట్లర్. నా బిడ్డ మీద వాడి నీడ పడనివ్వను అంది స్నేహ. అప్పటి వరకు వాడిని అలాగే వదిలేస్తానా? ఏదో ఒకటి చేసేయను అన్నాడు ప్రశాంత్. అలాగే చేశాకే ఏదైనా అంది స్నేహ. సర్లే వాడంతం జరిగాకే బేబీ గురించి ఆలోచిద్దాం అన్నాడు ప్రశాంత్. అలాగే ఇప్పుడు నాకు ఆకలిస్తుంది అంది పొట్ట పట్టుకొని. పద మిర్చి, ఈరోజు నేను నీకు తినిపిస్తాను అన్నాడు ప్రశాంత్. మీరు నాకు తినిపిస్తారా? అలా అయితే తినాల్సిందే, రండి అంటూ ప్రశాంత్ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. ప్రశాంత్ తనకి స్వయంగా తినిపించటంతో కడుపు నిండా తింది స్నేహ. కబుర్లతో ఆ రోజుకి ముగింపు పలికారు ఇద్దరు. నెక్స్ట్ డే ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రశాంత్ దగ్గరకు వచ్చింది స్నేహ. ఇంతకీ నన్ను 10 రోజులు నాకే తెలియకుండా లీవ్ పెట్టేలా ఎందుకు చేశారు మహాన్ బావా అని అడిగింది స్నేహ. 2 రోజులు అయ్యాక చెప్తాను అన్నాడు ప్రశాంత్. హలో, నా వల్ల కాదు, 2 రోజులు ఇంట్లోనే ఉండాలి అంటే చాలా కష్టం అంది స్నేహ. సరే అయితే నాతో పాటు ఆఫీస్కి రా, అక్కడ పెండింగ్ వర్క్ ఉంటే ఇస్తాను, చేద్దువు అన్నాడు ప్రశాంత్. ఇది అన్యాయం, చక్కగా నా పని నేను చేసుకుంటున్నా, నన్ను ఆఫీస్ మాన్పించి ఏం చేద్దామని అంది నడుం మీద చేయి పెట్టి దబాయింపుగా. స్నేహాని పైనుండి కిందికి చూస్తూ, ఇప్పటి వరకు ఏం అనుకోలేదు మిర్చి, ఏమైనా అనుకోమంటావా అన్నాడు కన్ను కొడుతూ. హా అని తడబడుతూ, మీకు ఆఫీస్కి టైం అవుతుంది అంది స్నేహ. అది నా ఆఫీస్, లేట్గా వెళ్ళినా పర్లేదు అన్నాడు స్నేహాని దగ్గరికి తీసుకుని. నేను అంది అందుకు కాదు, అయినా మీకు నైట్ చెప్పాను కదా ఇప్పుడే కాదు అని అంటుంది. ఉఫ్ అని స్నేహాన్ని వదిలి, నాకు ఆఫీస్ టైం అవుతుంది మేడం, కొంచెం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారా అన్నాడు ప్రశాంత్. హా ఇప్పుడే చేస్తాను అంటూ కిందికి వెళ్ళింది. స్నేహ వెళ్ళాక అభయ్ ప్రశాంత్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి, చెప్పు అభయ్ అన్నాడు ప్రశాంత్. హలో ప్రశాంత్, నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నిన్నటి నుంచి చూస్తున్నాను, మా నాన్నగాడు తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకు అని నేను అడిగినా చెప్పట్లేదు. నీకేం తెలీదు, తెలియకూడదు అంటున్నాడు. ఏమై ఉంటుందో తెలియట్లా అన్నాడు. సరే ఒకటి చెప్పు, ఆయన ఎవరితో ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడా అని అడిగాడు ప్రశాంత్. నేను చూసినప్పుడు లేదు ప్రశాంత్ అన్నాడు అభయ్. ఓకే ఫైన్, నువ్వు ఉండేది అక్కడే కాబట్టి మ్యాక్సిమం తెలుసుకోవటానికి ట్రై చేయి. వాడెంత నీచుడో అంత తెలివైనవాడు. నాకు తెలిసి నిన్ను కూడా అతను నమ్మడు, నమ్మినట్టు నటిస్తాడంతే. ఎందుకైనా మంచిది, వాడు బయటికి వెళ్తుంటే కనుక ఫాలో చేయి, లేదా నాకు ఇన్ఫామ్ చేయి. నా మనుషులు వాడిని ఫాలో చేస్తారు, ఓకేనా? నువ్వు జాగ్రత్త అభయ్ అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. మళ్ళీ ఆలోచించి అభయ్కి ఫోన్ చేశాడు. నువ్వు వాడిని ఫాలో చేయకు, నాకు ఇన్ఫామ్ చేయి, నా మనుషులు ఫాలో చేస్తారు అన్నాడు ప్రశాంత్. నాకేమైనా అవుతుందని భయపడుతున్నారా అని అడిగాడు అభయ్ నవ్వుతూ. భయమేం కాదు, నీ ప్రాణాలు రిస్క్లో పెట్టాలని అనుకోవటం లేదు అన్నాడు ప్రశాంత్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అని ఫోన్ పెట్టేశాడు అభయ్. అభయ్ ఫోన్ పెట్టేశాక చరణ్కి కాల్ చేశాడు ప్రశాంత్. చరణ్ లిఫ్ట్ చేయగానే, రే పెద్ద బామ్మర్ది, అర్జెంటుగా కలవాలి, నీకెన్ని పనులున్నా పక్కన పెట్టి ఆఫీస్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. షో అని ఫోన్ వైపు చూస్తూ, రే హలో అని కూడా అననివ్వలేదేంట్రా, వీడు ఇలా ఉన్నాడంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉంటుంది అనుకుని స్టేషన్కి వెళ్తున్న వాడలా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి సివిల్ డ్రెస్లో ప్రశాంత్ని కలవటానికి వెళ్తున్నాడు చరణ్. చరణ్ కాల్ మాట్లాడాక కిందికి వచ్చాడు ప్రశాంత్. ప్రశాంత్కి టిఫిన్ వడ్డిస్తూ, అవును హిట్లర్, పూజ ఏమైంది? హలో, దాన్ని ఊసే తీయట్లేదు మీరు అని అడిగింది స్నేహ. ఎందుకు, మళ్ళీ పూజా వంకతో ఈ ఇంటి నుండి బయటపడాలనా అన్నాడు తలెత్తకుండా తింటూ. వామ్మో, ఈయనగారిలో హిట్లర్ నిద్ర లేచినట్టున్నాడు, సైలెంట్గా ఉండటం బెటర్ అనుకుంది స్నేహ. ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటే నేను చెప్పింది నిజమే అన్నమాట అన్నాడు ప్రశాంత్. దేవుడా, ఈ మనిషితో ఎలా ఉన్నా తప్పే అనుకొని, అదేం లేదు ప్రశాంత్ గారు, తను ఏమైపోయిందో, అసలు బ్రతికే ఉందా అని అంది స్నేహ. ఇన్ని రోజుల్లో లేనిది ఇప్పుడెందుకు తన గురించి ఎంక్వైరీ? అయినా నీకు ఇక్కడ విషయాలన్నీ మోసేవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళేం చెప్పలేదా అన్నాడు వరలక్ష్మిని చూస్తూ. ఏంట్రా నన్ను చూసంటున్నావు? అంటే నేనే స్నేహకి ఇన్ని రోజులు ఇక్కడ విషయాలు చేరవేశానంటావా అంటుంది. నేను అనటం ఏంటి, అదే నిజం కదా అన్నాడు ప్రశాంత్ తినటం ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ. అంటే ఉపరాధం, ఆ అంటే అపరాధం,
ఈ మనిషితో. ఇప్పుడు నేనేం అడిగానని? అడిగిన దానికి తిన్నగా ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా అమ్మమ్మ అంది వరలక్ష్మితో గుసగుసగా. అడిగితే తిన్నగా నేను ఆన్సర్ చెప్పేవాడిని, అలా ఉండేవాడిని, నువ్వే ఇలా చేశావు అన్నాడు స్నేహ దగ్గరికొచ్చి. భయంగా చూస్తుంది స్నేహ. అంత యాక్టింగ్ చేయకు మిర్చి, నానమ్మ ఉందనా అన్నాడు నవ్వుతూ. మూతి బిగించి ప్రశాంత్ని కోపంగా చూస్తుంది స్నేహ. ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ చెప్పి వెళ్తున్నవాడల్లా ఆగి, గడిచిపోయిన గతాన్ని తవ్వకు స్నేహ. పూజ గతంలో మన లైఫ్లో ఉండేది, ఇప్పుడు లేదు, ఇకపై రాదు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఏమైందమ్మమ్మ? నన్నెప్పుడు ప్రశాంత్ జీవితంలో నుండి వెళ్ళగొట్టాలా అని చూసిన పూజ నేను వెళ్ళాక అది కూడా ఇక్కడికి రావటం మానేయటం ఏంటి అని అడిగింది స్నేహ. నువ్వు వెళ్ళాక తర్వాత రోజు పూజ ఇంటికొచ్చింది. చూస్తుంటే చాలా హ్యాపీగా కనిపించింది అని ఆ రోజు ఏం జరిగిందో చెప్తుంది వరలక్ష్మి. స్నేహ వెళ్ళిపోయినందుకు విచారంగా కూర్చున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చింది పూజ. కమాన్ ప్రశాంత్, నేను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నిజానికి స్నేహ నీకు కరెక్ట్ కాదు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు అంది పూజ. అప్పటికే స్నేహ వెళ్ళిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రశాంత్, పూజ నేను అసలే చిరాకులో ఉన్నాను, ప్లీజ్ లీవ్ మీ, ఐ వాంట్ టు బి అలోన్, విల్ యూ ప్లీజ్ అన్నాడు ప్రశాంత్. ఎందుకు ప్రశాంత్ అంత చిరాకు? నీకు నేనున్నాను, వెళ్ళిపోయిన స్నేహాన్ని వదిలేయి, తను ఎలాగూ నీకు విడాకులు ఇచ్చేసింది కదా. ఐ నో మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏం జరగలేదని, నువ్వు హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకోవచ్చు, నేను నీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తాను అంది ప్రశాంత్ చెయ్యి పట్టుకొని. పూజ అని గట్టిగా అరిచి పైకి లేచాడు ప్రశాంత్. అతని అరుపుకి బెదిరిపోయి బిగుసుకుపోయి నించుంది పూజ. హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ దట్, నిన్ను అంటూ కోపంతో ఊగిపోతూ పూజ చెంప మీద గట్టిగా ఒకటి పీకాడు. చెంప మీద చేయి పెట్టుకొని ప్రశాంత్ని చూస్తుంది. ఏంటి చూస్తున్నావు హా? ఫోన్లే ఫ్రెండ్వి కదా, ఆపదలో హెల్ప్ చేశావని నువ్వేం చేసినా సైలెంట్గా ఉండి కృతజ్ఞత చూపిస్తే నువ్వు చేసిందేంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? అసలు నీ వల్లే స్నేహ నాకు దూరమైంది, కేవలం నీ వల్లే. నువ్వు చేసిన పనులేవి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రోజు నేను మందు తాగకపోయినా ఎందుకు స్పృహలో లేను? నువ్వు ఇచ్చిన కూల్ డ్రింక్ వల్లే కదా. ఏం కలిపావు అందులో? నువ్వు ఎమర్జెన్సీ అని ఫోన్ చేస్తే వచ్చిన నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. మరీ ఒళ్ళు తెలియనంతగా స్పృహలో లేకుండా రోడ్డు మీద పడి ఎలా ఉన్నాను? నీ కంట్లో ఏదో పడినట్టుగా డ్రామా చేసి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి దాన్ని వేరేగా కన్వే చేసేలా నా వైఫ్కి ఫొటోస్ పంపింది ఎవరు? నువ్వు కాదా? ఇదంతా నువ్వు మమ్మల్ని విడదీయడానికి వేసిన ప్లానే కదా అన్నాడు. సారీ ప్రశాంత్, ఆ ఫొటోస్ నేను స్నేహకి పంపలేదు. ఎవరు పంపారో నాకు తెలీదు. నేను కేవలం ఆ రోజు నిన్ను నా వాణ్ణి చేసుకోవాలి అనుకున్నాను, అంతే. నువ్వు కూల్ డ్రింక్ తాగాక స్నేహ నా కోసం ఎదురు చూస్తుందని చెప్పి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నేను నీ వెనుక రావాల్సింది, కానీ నా ప్లాన్ ఫెయిల్ అయిందన్న కోపంలో కొంచెం ఎక్కువ తాగటం వల్ల నా కంట్రోల్ నేను తప్పి అక్కడే పడిపోయాను. నేను నిన్ను మోసం చేయాలి అని అనుకోలేదు ప్రశాంత్. నేను నిన్ను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంది ప్రశాంత్ చేతిని పట్టుకొని. ఛీ అంటూ చెయ్యి విదిలించి కొట్టి, పచ్చని సంసారంలో నిప్పులు పోసే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నిజమైన ప్రేమలు అపార్థాల వలయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. ఐ హేట్ యూ పూజ. ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన సహాయానికి 2 చేతులు జోడించి చాలా పెద్ద థ్యాంక్స్ అని ప్లీజ్ అంటూ గుమ్మం వైపు చూపించాడు ప్రశాంత్. ఐఎమ్ సారీ ప్రశాంత్, ప్లీజ్ నువ్వు నాకు ఇంత పెద్ద శిక్ష వేయకు. నీ కోపాన్నైనా నేను భరించగలను కానీ నీ ద్వేషాన్ని నేను తట్టుకోలేను. ప్లీజ్ ప్రశాంత్ అని బ్రతిమాలుతున్న పూజ చెయ్యి పట్టుకొని బయటికి గెంటేసి గెట్ లాస్ట్, జీవితంలో మళ్ళీ కనిపించకు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఇదంతా చూస్తున్న వరలక్ష్మి హమ్మయ్య అనుకుని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, అసలు కారణం ఎవరో తెలిసింది కదా నాన్న, ఇప్పటికైనా స్నేహాన్ని ఇంటికి తీసుకురచ్చిన్నా అంది వరలక్ష్మి. దాన్ని తీసుకొచ్చే ప్రసక్తే లేదు నానమ్మ. ఆ పూజ ఇంటెన్షనల్గా చేసింది, ఒప్పుకుంటాను. స్నేహ బుద్ధి ఏమైంది? అరే అలా ఎలా నమ్మేస్తుంది అసలు? తన ప్రశాంత్ ఎలాంటివాడో తనకి తెలీదా? ఇదేనా తను నా ప్రేమకిచ్చే విలువ? ప్రాణాలే పెట్టుకొని మరి ప్రేమిస్తే దానికి విలువ లేకుండా చేసి గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. దాన్ని నేను ఎప్పటికీ క్షమించను నానమ్మా అని వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఇదే జరిగింది అంది వరలక్ష్మి. కదలకుండా అలాగే కూర్చొని ఆలోచనలో మునిగిపోయిన స్నేహాన్ని కదిపింది. ఏంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పింది ఏమైనా విన్నావా అసలు అని అడిగింది వరలక్ష్మి. అదే ఆలోచిస్తున్నా అమ్మమ్మ. ఆయనకి
అది చేసిన హెల్ప్ ఏమై ఉంటుందా అని అంటుంది స్నేహ. ఏమోనే, నాకు అదే తెలియలేదు. అదేం చేసిందని వాడు కృతజ్ఞతగా చూపించాడు. ఏదేమైనా నీ మనవడి బ్రెయిన్ మామూలు షార్ప్ కాదమ్మమ్మా, భలే పట్టేస్తాడు ఏదైనా అంటుంది స్నేహ. ఎవరనుకున్నావు, వాడు నా మనవడు మరి అంది వరలక్ష్మి. ఒప్పుకోవాల్సిందే, ఆయన తెలివితేటలు మామూలువి కాదు అంది స్నేహ మురిసిపోతూ. చాలు చాలు, కొంచెం దాచుకోవే అని స్నేహ బుగ్గగిల్లి వెళ్ళింది వరలక్ష్మి. ఎంత ప్రేమో అంత కోపం ఈ మనిషికి అనుకుంటూ ప్రశాంత్కి కాల్ చేసింది స్నేహ. డ్రైవింగ్లో ఉన్న ప్రశాంత్ కాల్ బ్లూటూత్ సాయంతో లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, అంత మిస్ అవుతున్నారా? ఇంటి నుండి వచ్చి అరగంట కూడా కాలేదు అన్నాడు ప్రశాంత్. ఇన్ని రోజులు ఈ ఇంట్లో కాకుండా మీకు దూరంగా ఉన్నా కదా, అప్పుడేం తెలియలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండి క్షణకాలం దూరంగా ఉన్నా భారంగా అనిపిస్తుంది. లవ్ యూ హిట్లర్ అంది స్నేహ. ఇలా అయితే కష్టం మిర్చి, ఇంటికొచ్చేనా అన్నాడు ప్రశాంత్. నేనేదో ఊరికి చెప్పాను, మిమ్మల్ని రమ్మని కాదు అంది స్నేహ. "హ్మ్, అయితే నానమ్మని అడిగేశావన్నమాట ఆ పూజ గురించి అన్నాడు ప్రశాంత్. అంతేగా అంతేగా అంది స్నేహ నవ్వుతూ. వాట్ ఎవర్, నీకు తెలిసింది కదా, ఇంకా ఆ పూజ టాపిక్ మన మధ్యలో తీసుకురాకు అన్నాడు ప్రశాంత్. ఒక్క విషయం అడుగుతాను, ఇప్పుడే చెప్పేయండి హిట్లర్, ఇంకెప్పుడు తన టాపిక్ తీసుకురాను అంది స్నేహ. ఏంటి? అదే, పూజ మీకు ఏమి హెల్ప్ చేసింది? ఒకప్పుడు చేసింది, ఇప్పుడు కాదు. తను చేసిన హెల్ప్కి నేను లైఫ్ అంతా కృతజ్ఞత చూపించేవాడిని. కానీ దానికి తను అర్హురాలు కాదని, ఆ హెల్ప్ వెనుక కూడా ఉంది కేవలం స్వార్థమని తెలిసింది. వదిలే స్నేహ అన్నాడు. ఏ హెల్ప్ చెప్పొచ్చు కదా అంది బ్రతిమాలుతున్నట్టుగా. చెప్తాను కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు, ఓకేనా? ఇప్పుడు నాకు కొంచెం పనుంది, ఉంటాను. బాయ్ స్నేహ. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ స్నేహ, నాకు తెలియకుండా బయటికి వెళ్ళొద్దు. లాస్ట్ టైం చేసినట్టు అస్సలు చేయకు ప్లీజ్ అన్నాడు ప్రశాంత్. అప్పుడంటే తెలీదు, ఇప్పుడు తెలుసు కదా, మీకు చెప్పకుండా ఏమీ చేయను, ప్రామిస్. బాయ్, టేక్ కేర్ అంది స్నేహ. ఈసారి నేను నిన్ను దూరం చేసుకోను స్నేహ అనుకుని కార్ దిగి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అందరూ అతన్ని చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుండగా ఎవరి వైపు చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి రవికి కాల్ చేసి, చరణ్ వస్తే నా క్యాబిన్కి పంపించండి, నేను చెప్పే వరకు ఎవరిని నా క్యాబిన్కి పంపించొద్దు అని ఫోన్లోనే స్ట్రిక్ట్గా చెప్పి టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ తిరిగేస్తున్నాడు ప్రశాంత్. చరణ్ వచ్చి, గుడ్ మార్నింగ్ బావగారు అంటూ ప్రశాంత్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు. ఏంట్రోయ్, పిలుపు మారింది అంటూ తన చైర్లో నుండి లేచొచ్చి చరణ్ ఎదురుగా నించున్నాడు. అసలు పిలుపు అదేగా బావా అన్నాడు చరణ్. లాగిపెట్టి కొట్టాడు చరణ్ని ప్రశాంత్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, చరణ్ని ప్రశాంత్ మరి ఎందుకు కొట్టాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.